వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ఫుల్ లైఫ్ ఆఫ్ ఎంఎంఎస్. ఈ సంక్రాంతికి మేము మా విలేజ్కి అయితే వెళ్ళాము. సో మా బావ వాళ్ళు కూడా బెంగళూరు నుంచి వచ్చారు. సో అందరం ఈ సంక్రాంతి మా విలేజ్లో సెలబ్రేట్ చేసుకున్నాము. మా విలేజ్లో మొబైల్ నెట్వర్క్ చాలా తక్కువ అండి, సిగ్నల్స్ చాలా లోగా వస్తాయి. సో వీడియో అప్లోడ్కి చాలా లేట్ అయిపోయింది, డిలే అయిపోయింది. యాక్చువల్గా ఇదంతా భోగి రోజు అందరూ 4K లేచి భోగి మంటలు వేస్తే మేమైతే 5:30కి లేచామండి. అప్పుడు స్టార్ట్ చేసాం భోగి వేయడం. మా పాప స్టార్టింగ్ భయపడింది. మళ్ళీ కొద్దిగా చిన్న చిన్న స్టిక్స్ తీసుకొని ఫైర్లో వేయడం స్టార్ట్ చేసిందండి. నాకు నా ఊహ తెలిసినప్పటి నుంచి భోగి రోజు బాగా గుర్తేంటి అని అంటే, భోగి మంట వేశాక అందులో మా అమ్మ వాటర్ పెట్టి వాటితో స్నానం చేయమని చెప్పేది. సో ఈసారి కూడా మా అత్తమ్మతో వాటర్ పెట్టించి మా పాప వాళ్ళకి స్నానం చేపించాము. అసలు సంక్రాంతి అంటేనే పల్లె పండుగ అండి, అది నా ఫీలింగ్. సో సంక్రాంతికి అందరూ వాళ్ళ విలేజెస్కి రావడం, అందరూ కలుసుకోవడం, మాట్లాడుకోవడం, భోగిని సంక్రాంతి రోజు కానీ కనుమ రోజు కానీ బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ భోగి అప్పుడైతే ఎర్లీ మార్నింగ్ అందరూ ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి వెళ్ళి అందరినీ పలకరించడం, ఇవన్నీ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే గొబ్బెమ్మలు పెడతారండి. గొబ్బెమ్మ పాటలు ఇలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు గొబ్బెమ్మలు పెట్టడం చాలా తగ్గిచ్చేశారు. మా భోగి మార్నింగ్ 7:30 దాకా కాలుతూనే ఉందండి. ఎందుకంటే మా దొడ్లో చాలా వరకు చెట్లన్నీ కొట్టిన స్టిక్స్ ఉంటాయి కదండీ, అవి అండ్ ఇంకా పాతవి అట్టపెట్టెలు ఇవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ ఈసారి వేసాము మంటల్లో. సంక్రాంతి అంటే మెయిన్గా గుర్తొచ్చే ఇంకొక విషయం ఏంటి అంటే ముగ్గులు. మా పాపని ఎర్లీ మార్నింగే లేపాం కాబట్టి మమ్మల్ని ముగ్గేసుకొనియట్లేదు. నేను కలర్స్ వేస్తా అని ఇంట్రెస్ట్‌గా వేస్తూ ఉంది. బట్ మా ముగ్గు ఇక్కడ పాడైపోతుందని మా బాధ. ఇక్కడ మేము ముగ్గులు వేస్తూ ఉంటే వీళ్ళందరూ చక్కగా క్రికెట్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ముగ్గు కంప్లీట్ చేసుకొని, అలాగే ఈసారి భోగి ఏకాదశి రోజు వచ్చింది కాబట్టి పూజ కంప్లీట్ చేసుకొని సరదాగా కాసేపు ఫోటోలు అయితే దిగేసాము. తర్వాత ఈవినింగ్ భోగి పనులు స్టార్ట్ చేసాము.
మా పాపకి అండ్ మా వదిన వాళ్ళ మనవడికి భోగి పండ్లు పోసాము. ఈ భోగి పండ్లకి మనకి కావాల్సినవి ఏంటి అంటే పూలు, రేగిపండ్లు, చెరుకు గడలు, అక్షింతలు, చిల్లర. ఆ చిల్లర అనేది 9 లేదా రూ. 11 అలా ఆడ్ నెంబర్‌లో వేసుకోవాలి. ఆ శ్రీమన్నారాయణుడు అలాగే సూర్యభగవానుడి ఆశీస్సులతో పిల్లలకి ఎలాంటి దిష్టి తగలకుండా భోగభాగ్యాలతో ఉండాలని మనం ఈ భోగి పండ్లు పోస్తామండి. మా పాపకి లాస్ట్ 2 ఇయర్స్ పోసామండి. ఇది థర్డ్ ఇయర్. ఈ భోగి పండ్లు పిల్లలకి పోసే ముందు ఫస్ట్ తల్లి భోగి పండ్లు పోయాలండి. పిల్లలకి గంధం, కుంకుమ బొట్టు పెట్టి అలాగే భోగి పండ్లు కుడి వైపుకు 3 టైమ్స్, ఎడమ వైపుకి 3 టైమ్స్, లెఫ్ట్ 3 టైమ్స్, రైట్ 3 టైమ్స్ తిప్పి 2 చేతులతో తల మీద పోస్తారు. మా పాప కదలకుండా చక్కగా పోపించుకుంది. హారతిచ్చే టైంకి లేసొచ్చేసిందండి. ఇక్కడ ఫస్ట్ నేను, మా వారు, అలాగే మా పాప వాళ్ళ అత్త అంటే నాకు వదిన, మా అత్తమ్మ, మా బావగారు అందరూ ఇట్లా వరుసగా పోసాము.
ఈ బాబు మా వదిన వాళ్ళ మనవడండి. వీడికి స్నానం చేపిచ్చుకొనొచ్చేసరికి చక్కగా ఆడ కూర్చొని నిద్రపోతున్నాడు చూడండి. మేమెంతమందిని పిలుస్తున్నా గానీ వాడు నిద్రపోతూనే ఉన్నాడు. ఇక్కడ మాకు సర్ప్రైజ్ అనిపించింది ఏంటి అనంటే, మా పాప ఈ బాబుకి మేమేదైతే ప్రాసెస్‌లో పోసామో సేమ్ అదే ప్రాసెస్‌లో బాబుకి భోగి పండ్లు పోసిందండి. చూస్తే మీరే షాక్ అవుతారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.